హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మా పాప ఏం చేస్తున్నావా అని చూస్తున్నారా? వీడియో తీసుకుందామనేసి నేనైతే మా పాపను కూర్చోమంటే తనైతే కూర్చొని వీడియో కలిసి చూస్తూ ఉంది. చూడండి, ఇప్పుడే నిద్ర లేచిందిలేండి పాప. ఇంకా హాయ్ చెప్పమన్నా హాయ్ చెప్పలేదు, ఫ్లైయింగ్ కిస్ పెట్టమన్నా పెట్టలేదు. సర్లే అని సరే రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇంకా ఆ రోజు ఎర్లీగా అయితే లేచేసి శుక్రవారం కదా, ముగ్గు అయితే మంచిగా వేసేసాను నిండుగా. ఇంకా మా ఎదురు ఫ్లాట్ అయితే ఫిల్ అవ్వలేదులేండి. సో ఇంకా ఫుల్గా ముగ్గు అయితే చూడండి ఎంత బాగా వేసేసాను. ఫ్లవర్ డిజైన్, నాకైతే ఫ్లవర్ డిజైన్స్ మాత్రమే వచ్చు. ఇంకా అసలు ముగ్గులు చుక్కలు పెట్టి అయితే కొన్ని ముగ్గులు వచ్చు, కానీ అస్సలు ముగ్గు పిండితో అయితే అస్సలు రాదండి. అండ్ నాకు ఫింగర్స్ కూడా పెయిన్ వచ్చేస్తాయి, స్కిన్కి పడదో ఏమో కానీ చాక్ పీస్తో అయితే కంపల్సరీ ముగ్గు అయితే చాలా బాగా వేస్తాను. అండ్ మొన్న సంక్రాంతి అప్పుడు కూడా కొన్ని ముగ్గులు అయితే వేశాను. అవైతే నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఆ తర్వాత అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంక ఇడ్లీ అయితే వేసుకొని తినేసాము. ఆ క్లిప్ తీయడం అయితే నేను మర్చిపోయాను. నేను ముగ్గేసేటప్పుడు మా పాప కూడా లేచిందండో. ఇంకా తనైతే కూర్చొని వాళ్ళ డాడీతో సినిమా చూస్తూ ఉండిపోయింది. ఇంకా సర్లే అనేసి నేను ఇంకా వదిలేశాను. ఇంకా నన్ను అయితే చూడలేదన్నమాట. ఇంక ఈరోజు ఏం చేద్దాం కర్రీ అని అనుకుంటూ ఉంటే ఫస్ట్ అయితే దొండకాయలు అయితే తీసాను. దొండకాయలు తీసేసి ఫ్రై చేసేద్దాం అని అనేసి అనుకున్నాను. కానీ ఏమైందంటే నాకు తినాలనిపించక దొండకాయ పచ్చడి చేసుకుందాం అనేసి దొండకాయ, సొరకాయ, టమాటా, పచ్చిమిరకాయ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి. అండ్ మంచిగా పచ్చిమిరకాయ అండ్ టమాటా అయితే ఉడికిపోయింది కదా. ఆ తర్వాత కొంచెం సొరకాయ అండ్ దొండకాయలు అయితే వేసేసి మంచిగా తిరగమాత పెట్టేసుకొని పచ్చడి అయితే నూరేసుకుందాం అనేసి ఇట్లా వేపుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత పక్కనే కుక్కర్లో పప్పు అయితే వేసేసాను, ముద్దపప్పు పాప కోసం. అండ్ పచ్చడిలోకి పప్పు అయితే బాగుంటుంది కదా. ఎంతమందికి పచ్చడి పప్పు నెయ్యి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేమైతే ఈరోజు చాలా ఎంజాయ్ చేసాము, తింటుంటే యమ్మీగా ఉంది. అండ్ చూడండి తనైతే ఏం చేస్తుందో, దూరంగా నిల్చుంది, అక్కడి నుంచి చూసిందనమాట జారు అందుతుంది అనేసి వచ్చేసి ఇంకా దాన్ని పట్టుకోబోయింది. అమ్మయ్య నేను మిస్ అయింది, లేకపోతే జారు కింద పడిపోయి మొత్తం పచ్చడి అంతా వేస్ట్ అయిపోయేదనమాట. ఎల్లిపాయలు వేసి అంతే జార్లో పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత పచ్చడి అంతా వేయినా కొంచెం చల్లారి నుంచి మిక్సీ అయితే ఎప్పుడైనా వేయాలి. అండ్ పచ్చడి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ సాల్ట్ అయితే లాస్ట్లో వేసుకోండి, చాలా తక్కువ పడుతుంది. సాల్ట్ అయితే ముందే వేసుకున్నామంటే అప్పుడు వేయాల్సి వస్తుంది, లాస్ట్లో కూడా వేయాల్సి వస్తుంది. అండ్ ఏదైనా చేసుకున్నా ఫ్రై అయినా కూర అయినా కానీ లిడ్ కవర్ చేసుకొని అయితే చేసుకోండి, దానిలో ఉన్న విటమిన్స్ అవి అయితే పోకుండా ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ లిడ్ని కంప్లీట్గా కవర్ చేసుకొని చేయండి, నా సజెషన్ అయితే ఇది. అండ్ ఆ పచ్చడి అయితే ఇంకా చాలా ఎమ్మీగా వచ్చింది. దానికి కూడా నేను కొంచెం మంటగా అనిపిస్తే పోపు అయితే పెట్టుకున్నాను. మళ్ళీను కొంచెం పోపు వేసుకొని కొంచెం సాల్ట్ తగ్గితే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసుకొని పచ్చడి అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇంకా పోపు కూడా దానిలో వేసేసుకొని ఇంకా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను దాన్ని. ఇంకా ఆ తర్వాత అయితే పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. పచ్చడి వేసుకునే లోపు ఇంకా రైస్ కూడా పెట్టేసాను పొయ్యి మీద, అది కూడా ఉడుకుతుంది. ఇంకా పప్పు కూడా నేను మొత్తం వెనిపేసేసి లాస్ట్లో అయితే సాల్ట్ వేసేసుకొని మంచిగా వెనిపేసుకున్నాను. నేను వచ్చేసరిగా చూడండి మా పాప అయితే, మా హస్బెండ్ అయితే సీరియస్గా వర్క్ చేసుకుంటూనే ఉంటారండి ఎప్పుడు. ఇంక ఏం చేస్తాము, పాప అయితే నేనే చూసుకోవాలి కాబట్టి ఆ బొమ్మలు ఇస్తే చూడండి మొత్తం సంచిలో బొమ్మలన్నీ తీసేసి తనకు నచ్చిన ఫోన్ చూడండి ఎలా ఆడుతుందో. ఫోన్ అయితే 1 2 అని మోగుతుంది ఆ ఫోన్ అయితే. అలా ఫోన్ పట్టుకొని నొక్కుతూనే ఉందండి. నేను వచ్చేసరికి నొక్కుతుంది ఫోన్ పట్టుకొని, హలో అంటుంది పైవచ్చు. ఇంకా ఆ ఫోన్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను అనమాట. టాయ్స్ మ్యాక్సిమం నేను ఆన్లైన్లోనే బై చేస్తుంటా. బయట కాస్ట్లో పోలిస్తే ఆన్లైన్లో కాస్ట్లో చాలా తక్కువగా అనిపిస్తాయండి బొమ్మలు అయితేను. మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ టాయ్స్ అయితే చూడండి. ఇట్లా మంచి యూస్ఫుల్ టాయ్స్ అయితే ఉంటాయి. పక్కన చక్కది డాల్ ఒకటి చూస్తున్నారు కదా, అది కూడా ఏబిసిసేనండి. ఏ అని దాని మీద ప్లేస్ చేయాలి. కానీ పాపకైతే ఇంకా 18 months కాబట్టి తనకు తెలియడం లేదు. కానీ మామూలుగా కొంచెం 1 year దాటితే పిల్లలైతే అలా ట్రై చేస్తారు. ఇంకా తనైతే ఆ ఫోన్ నొక్క అయిపోయింది, ఇంక నిద్రపోయిందండి అన్నం తినేసి.
ఇంకా చూడండి ఈవినింగ్ లేచి నేను కొంచెం సేపు అటుపోయి ఇటు వచ్చేసరికి పౌడర్ తీసేసుకొని మొత్తం ఇల్లంతా వేసేసింది. నేను తుడుస్తున్నానని తను కూడా హెల్ప్ చేద్దామని తుడిచింది, కానీ తనకైతే రాలేదండి. చాలా క్యూట్గా, ఎంత క్యూట్గా ఉంటాయో పిల్లలు ఆ ఏజ్లో చేసే అల్లర్లు అయితే. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.